సో ఇట్లా పనులు చేసుకునే నిరుపేదలను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి రేషన్ కార్డులు జారీ చేయడంలో ఆ ప్రభుత్వం యొక్క సంకల్పంలో తోడు కావాలి. ఈ కింది స్థాయి అధికారులు కూడా ఆలోచన చేయాలి. మీరు కూడా పేదోళ్ళే, బాగా డబ్బున్నోళ్ళు ఏం కాదు. అనవసరంగా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బందులు పాలి అనవసరంగా పేదలను ఇబ్బంది పెడితే మంచిది కాదు. ఇక రాష్ట్రంలో అర్హులైన పేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకుని ముందుకెళ్తుండగా కొందరు అధికారులు కార్డులను ఎంపికలో చేతివాట ప్రదర్శిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. 2500 తమ చేతిలో పెడితే వారం రోజుల్లో కార్డు మంజూరు అవుతుందని, సెప్టెంబర్లో సన్నబియ్యం తీసుకుంటారని హామీలు ఇస్తున్నట్లు తెలిసింది. ఇప్పుడు కార్డు రాకుంటే 5 ఏళ్ల వరకు రాదని, దీంతో ఆరోగ్యశ్రీ సేవలతో పాటు సన్నబియ్యం తీసుకునే భాగ్యం కోల్పోతారని కబుర్లు చెప్పి జేబులు నింపుకునే దందాలో రాటు తేలుతున్నారు. ప్రభుత్వం ఈ నెల 14న కొత్త కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసిన వారి పత్రాలు ఇంటింటికి తిరిగి పరిశీలన చేసి 13వ తేదీలోగా సెలెక్ట్ చేయాలని ఆదేశించడంతో అధికారులు అదే అదునుగా భావించి పేదల నుంచి డబ్బులు తడుకున్నారు. అసలు ఇంటింటికి తిరుగుతున్నారు వీళ్ళు. బంద్ అయిపోయింది ప్రభుత్వం. ఇంకా వేరే లోకంలో ఉంటారు. అసలు ఇంటింటికి ఎవరు తిరుగుతలేరు. డైరెక్ట్ కూర్చున్న కాడ కొట్టేస్తారు చాలామందికి. ఆ కొట్టేది కూడా కొంతమంది ఆపుతారు. ఇది పెద్ద దుకాణం నడుస్తుంది. మొత్తానికి కొత్త రేషన్ కార్డు కోసం 25 అట. మీరు ఎవరు దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు పేదలు ఎవరు కూడా ఎక్కడ ఎవరికి రేషన్ కార్డు కోసం డబ్బులు ఇవ్వకుర్రి. మిమ్మల్ని ఎవరైనా అడిగితే నాకు దొరకబట్టి ఈ ఫోన్ రికార్డ్ చేసుకోరి. మంచిగా ఈ వీడియో చెప్తున్నా కదా, ఆడియో రికార్డ్ చేసుకుంటారా, వీడియో రికార్డ్ చేసుకుంటారా చేసుకోరి. మన ఆఫీస్ నెంబర్ ఉంది కదా 8688610896. ఆ నెంబర్కి పేరు, డీటెయిల్స్, ఆ రేషన్ కార్డు గురించి పైసలు అడిగిన వాళ్ళు ఎవరు, ఏ మండల ఆఫీసు, ఏ జిల్లా, ఏ మండల్, ఆ డీటెయిల్స్ పెట్టుర్రి. వాళ్ళని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. మీరు రేషన్ కార్డుల విషయంలో బాగా జాప్యం చేసినా, మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేసినా కూడా ఆ విషయాన్ని మెన్షన్ చేయండి.